అక్కడ లోకేషే కాదు, ఇక్కడ ఆయన తెలంగాణ కౌంటర్ పార్ట్ కేటీఆర్ కూడా ఎప్పుడు చూసినా జనం మధ్య కనిపిస్తున్నారు. జనహితల సభల ద్వారానేగా. అవును, నిజామాబాద్ జగిత్యాల తర్వాత హైదరాబాద్ విచ్చేసిన ఆయన ఇప్పుడు సిటీలోనే జనం మధ్యకి వెళ్తున్నారు. ఫిలిం నగర్లో కమ్యూనిటీ హాల్, స్పోర్ట్స్ గ్యాలరీ వంటి ప్రారంభోత్సవాలు చేశారు. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి తీరుతామన్నారు మంత్రి కేటీఆర్. మాతా శిశు సంరక్షణ కోసమే కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు ఆయన. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పేది ఒకటే, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు అన్నాడంటే, హైదరాబాద్లో కేవలం పారిశుద్ధ్యమే కాదు, పట్టణంలో ఉండే పేద ప్రజలకు, పేదలు ఉండే బస్తీలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఇట్లాంటి కమ్యూనిటీ హాళ్ళు ఒకటే కాదు, మొత్తం హైదరాబాద్లో 26 కోట్ల రూపాయలతో ఒక 16 కమ్యూనిటీ హాళ్ళు రాబోయే 3 నెలల్లోనే పూర్తి చేయబోతా ఉన్నాం. హైదరాబాద్లోని వేలాది మంది పేదలకు ఇవన్నీ అందించబోతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే 18 బస్తీలకు ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. మరి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు మన ఇళ్లలో కానీ మన బస్తీల్లో కానీ జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు మీరు బయట వేలాది రూపాయలు కిరాయి పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు